నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా, నీ చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా జీవించాలే అని దేవుడు కలలు కంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కొన్ని సమస్యలను దేవుడు అనుమతిస్తున్నాడో, ఆ సమస్యలను నిన్ను సమాధి చేయడానికి కాదు, ఆ సమస్యలు నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, ఆ సమస్యల ద్వారా నీ జీవితాన్ని బాగు చేయడానికే, నీ జీవితాన్ని అనేక మందికి ఆదర్శంగాను ఆశీర్వాదంగాను మార్చడానికే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే నీ జీవితంలో ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళడానికే దేవుడు నీకు ఈ కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకును, ఇబ్బందిని, వ్యాధిని, బాధను అనుమతిస్తున్నాడు. దాని వెనుక దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి. ఆ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ కష్టాన్ని అనుమతించాడు. దాన్ని యాకోబు అపార్థం చేసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అపార్థం చేసుకుంటున్నావు. ఆ తరువాత యాకోబు అర్థం చేసుకున్నాడు. ఆహా అని సంతోషంగా యోసేపు దగ్గరకు వెళ్ళి 17 సంవత్సరాలు యోసేపు యొక్క నీడలో ఎంత హాయిగా బతికేశాడండి. దేవుని నీడలో హాయిగా బ్రతికే రోజు నీ జీవితంలో రాబోతుంది. విశ్వసించండి.